అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 8వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 7వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. శేఖరం సునందను దుర్భర అవమానకర పరిస్థితి నుండి రక్షించి ఆమెను చేయి పట్టి వెలుపలికి తీసుకొస్తాడు. సునంద పట్ల అప్పటికే మంచి అభిప్రాయంతో ఉన్న శేఖరం ఆమెను మరింత అవమానం నుండి రక్షించాలనే తలంపుతో ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆమె అంగీకారం కోరుతాడు. సునంద సంతోషంతో వివాహానికి సమ్మతిస్తుంది. సంప్రదాయాల కంటే మనస్సాక్షియే మిన్న అని భావించిన వారిరువురు మాంగల్యధారణ విషయాన్ని కూడా ఉపేక్షిస్తారు. ఇంటికి వచ్చి ఆనందంతో ఉప్పొంగిపోతున్న ధర్మయ్య ఆశీర్వాదం తీసుకుంటారు. విషయం తెలిసిన పరమేశం ఉగ్రరూపుడవుతాడు. రాణి కన్నీరు మున్నీరవుతుంది. చావు తెలివిగల పరమేశం ఏదో కపట పన్నాగం పన్నుతాడు. వారికి సంప్రదాయబద్ధంగా మాంగల్యధారణ జరగలేదు గనుక వారికి వివాహమైనట్లు కాదని పరమేశం దుఃఖిస్తున్న కూతురు రాణిని సమాధానపరుస్తాడు. కపట ప్రేమను నమ్మి లలిత మోసబోతుంది. పరమేశం ధర్మయ్య ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న సునందకు శేఖర్ వలన తన కూతురు రాణి ప్రస్తుతం గర్భవతి అని లేనిపోని మాటలు చెప్పి సునందను నమ్మిస్తాడు. కల్లా కపటం ఎరుగని సునంద పరమేశం మాటలు నమ్మి శేఖరం పట్ల విరక్తురాలై మనసు చెదిరిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక 8వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. సునంద ఊరి బయట పొలాలు దాటి రైలు కట్ట పక్కగా నడుస్తోంది. యాంత్రికంగా ఏ ఆలోచన లేదు. మనస్సు విరిగిపోయింది. విరక్తిగా ఉంది. బాధ అని కాదు. దూరంగా రైలు వస్తూ కనిపించింది. చూస్తూ నిలబడింది. 20 గజాల దూరంలో ఒక స్త్రీ రైలుకు అభిముఖంగా నిల్చుని ఉంది. సునంద పరిగెత్తుకెళ్ళి ఆమెను రెక్క పట్టుకుని దూరంగా లాగింది. పట్టుతప్పి పడబోతున్న ఆమెను 2 చేతులతో పట్టుకుని ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయింది. లలిత, నువ్వా? ఇదేం పని? ఏమైంది? సునంద, ప్లీజ్ నన్ను వదులు. నాకింతకంటే మరో మార్గం లేదు అంటూ లలిత పెనుగులాడింది. సునంద లలితను గట్టిగా పట్టుకొని దూరంగా లాక్కెళ్ళింది. లలిత వెక్కి వెక్కి ఏడుస్తుంటే సునంద ఆమెను పొదివి పట్టుకుంది. ఏమిటి లలిత, ఏం జరిగింది? ఎందుకింత దారుణానికి పాల్పడ్డావు? ఏం చెప్పమంటావు? నమ్మి మోసపోయాను. వెక్కిళ్ళ మధ్యలో ఆగి ఆగి అన్నది లలిత. సునంద ఆలోచిస్తూ, ప్రేమించినవాడు నమ్మించి దగా చేశాడా అన్నది. లలిత చివ్వున తల ఎత్తి సునంద ముఖంలోకి చూసింది. ఏంటలా చూస్తావు? నాకెలా తెలిసిందనా? అవును అన్నట్టు తల ఆడించింది లలిత. సునంద పేలవంగా నవ్వింది. ఇందులో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది లలిత? తరతరాలుగా వింటున్న ఆడదాని కథ ఇదేగా. నీ కథే నా కథ. నా కథలే అనేక మంది ఆడపిల్లల కథలు. అయినా స్త్రీ ప్రేమిస్తూనే ఉంది. తను ప్రేమించిన వ్యక్తి అందరిలాంటివాడు కాదు అని భ్రమపడుతూనే ఉంది. మోసపోతూనే ఉంది అన్నది సునంద. లలిత విస్మయంగా బేలగా సునంద ముఖంలోకి చూసింది. చచ్చేం సాధిస్తాం చెప్పు? ఇక నా ఈ బ్రతుకు అర్థం లేదు. అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అమ్మా నాన్నల ముఖం ఎట్లా చూడగలను? బోర్న ఏడ్చింది లలిత. పిచ్చిదానా, ఎందుకు బ్రతకడం ఏమిటి? పుట్టిన ప్రతి జీవితోనూ ఈ ప్రపంచానికి ఉపయోగం ఉంది. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనానికి నిదర్శనం.
జీవితాన్ని సాహసంతో ఎదుర్కోవాలి, పోరాడాలి, బ్రతకాలి. అందులోనే అర్థం ఉంది. ఈ జీవితం మనం కావాలని కోరుకుంటే లభించలేదుగా. దీన్ని అంతం చేసే హక్కు మనకు లేదు అన్నది సునంద. నేను బ్రతకలేను సునంద. ప్రేమించిన వాడే నమ్మించి ద్రోహం చేశాడు. చచ్చి సాధించేదేముంటుంది? శిక్ష కూడా, పనిష్మెంట్ కూడా మోసగించబడిన వ్యక్తికేనా? ఎవరో మన జీవితాలని వక్రమార్గం పట్టించారని జీవితాన్నే అంతం చేసుకుంటామా? దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. మనకు జరిగిన అన్యాయం మన సాటి ఆడవాళ్లకు జరగకుండా ఉండాలంటే మనలాంటి వాళ్ళం ధైర్యంగా సంఘాన్ని ఎదుర్కోవాలి. ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలి. ఎంతమంది మనలాంటి వాళ్ళు, మనకంటే అమాయకులు ఈ రకంగా దగాపడుతున్నారో, అణగారిపోతున్నారో ఒక్కసారి ఆలోచించు. తాత్కాలిక ఉద్రేకాలకు గురై కొన్ని మానవాతీత సంఘటనల్లో చిక్కుకొని నలిగిపోయిన వాళ్ళు, నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం చదువుకున్నాం. మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తి మనకుంది. మనలాంటి వాళ్ళు అటువంటి అసహాయ స్త్రీలకు సేవ చేయగలిగితే, దగాపడిన ఒక్క చెల్లినైనా మనిషిలా నిలబెట్టగలిగితే మన బ్రతుకులకు ఒక అర్థం ఏర్పడుతుంది. అందుకే మనం బ్రతకాలి. విషం మింగిన మనం ప్రపంచానికి అమృతాన్ని పంచడానికి ప్రయత్నించాలి. పద వెళ్దాం అన్నది సునంద లలిత భుజం మీద చేయి వేసి. సునంద అంటూ లలిత సునందను కౌగిలించుకుంది. సునంద లలితను గుండెలకు హత్తుకుంది. ఆ ఆలింగనంలో కొద్ది క్షణాల క్రితం తన జీవితాన్ని చుట్టివేసిన అంధకారం, మనస్సును చుట్టివేసిన విరక్తి పటాపంచలైనట్టు, తనలో ఏదో ఆత్మవిశ్వాసం ఏర్పడినట్టు అనిపించింది లలితకు. ధర్మయ్య సునంద రాసిపెట్టిన ఉత్తరాన్ని చదువుతూ నిలువెల్లా వణికిపోయాడు. చేతుల్లో నుంచి ఉత్తరం జారి క్రింద పడింది. శేఖరం వంగి కింద పడిన ఉత్తరాన్ని అందుకొని చదవసాగాడు. నాన్న, నన్ను క్షమించు. నీ ఆశల్ని అడియాసలు చేసి నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. నేను ఇలా వెళ్ళిపోవడానికి కారణం నా దురదృష్టమే. ఇంతకంటే ఏమీ చెప్పలేను. నేను ఎవరిని నిందించడం లేదు. ఇంతకంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. నన్ను క్షమించండి నాన్న. ఇట్లు మీ కూతురు సునంద. శేఖర్ చేతుల్లో ఉత్తరం నలిగిపోతూ ఉంది. అతడు ఆవేశంతో ఊగిపోతున్నాడు. రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతూ ఉంది. చేతిలో ఉన్న ఉత్తరాన్ని ధర్మయ్య ముందు విసిరికొట్టాడు. వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. బాబు, ధర్మయ్య ఆక్రోశించాడు. శేఖర్ వెనుదిరిగి చూడలేదు. ధర్మయ్య దిగాలు పడి కూర్చుని ఉన్నాడు. జానకి రామయ్య వచ్చింది గమనించే స్థితిలో లేడు. జానకి రామయ్య ధర్మయ్యను అతని ముందు గాలికి రెపరెపలాడుతున్న ఉత్తరాన్ని మార్చి మార్చి చూశాడు. ఉత్తరం తీసుకొని చదివాడు. జానకి రామయ్యకు ధర్మయ్యను ఎలా ఓదార్చాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. జానకి రామయ్య. ధర్మయ్య కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఊరుకో ధర్మయ్య అని మాత్రం అనగలిగాడు జానకి రామయ్య. అమ్మారాణి. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పరమేశం ట్రేలో కాఫీ, టిఫిన్ తీసుకుని మెట్లకేసి నడుస్తున్న రాణిని పిలిచాడు. రాణి ఆగింది. ఏం నాన్న? వెనక్కి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి నిల్చుంది. ఏమ్మా, బావ ఎలా ఉన్నాడు? ఏమంటున్నాడు? ఆరాటంగా అడిగాడు పరమేశం. ఏమో నాన్న, నాకేదో భయంగా ఉంది. హస్తమానం ఆవిడ గారి ఫోటో ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మనుషులతో మాట్లాడడం లేదు. ఆ గది దాటి బయటికి రాడు. ఏం మాట్లాడినా అనడం తప్పించి ఒక్క మాటకు కూడా సరిగ్గా సమాధానం చెప్పడు. రుద్ధ కంఠంతో అన్నది రాణి. వాణ్ణి అలా వదిలేస్తే లాభం లేదమ్మా. నేనేం చేయగలను నాన్న? అలా అనకమ్మా. ఏం చేసినా నువ్వే చెయ్యాలి. ఎలాగైనా వాణ్ణి నువ్వే మార్చుకోవాలి. ఏదో విధంగా వాడు ఆ దెయ్యాన్ని మర్చిపోయేలా చెయ్యాలి. రాణి నిట్టూర్చింది. ట్రేతో భారంగా మెట్లెక్కుతున్న కూతుర్ని జాలిగా చూశాడు.
పరమేశం. బావా, సునంద ఫోటో చూస్తూ కూర్చున్న శేఖర్ తల ఎత్తి చూశాడు. రాణిని చూసి ముఖం చిట్లించుకున్నాడు. రాణి, అవన్నీ నాకేం వద్దు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయమని ఎన్నిసార్లు చెప్పాలి? విసుగ్గా అన్నాడు. దుఃఖం పెళ్ళుపుకుతూ ఉంటే రాణి ట్రే బల్ల మీద పెట్టింది. కాఫీ అయినా. ఆ పైన మాటలు పెగల్లేదు. భోరున ఏడవసాగింది. శేఖర్ గాబరాగా లేచి రాణి దగ్గరకు వచ్చాడు. రాణి, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను నిన్నేమన్నానని? ముఖం మీద భుజం మీద చేయి వేస్తూ జాలిగా ప్రశ్నించాడు. ఏడవక ఏం చేస్తుందిరా అంటూ పరమేశం ప్రవేశించాడు. రాణి దుఃఖం మరీ ఎక్కువైంది. శేఖర్ అసహాయంగా చూస్తూ నిల్చున్నాడు. దాన్ని చూడరా, ఎంత కుమిలిపోతోందో చూడు. దాని ముఖంలోకి ఒకసారి చూడు. మావయ్య అన్నాడు శేఖర్ అంతకంటే ఏమనాలో తోచక. నువ్వు తింటేనే తింటుంది, నువ్వు నవ్వితేనే నవ్వుతుంది. నీతో పాటే అది నిద్రాహారాలు లేకుండా కృషించిపోతూ ఉంది. దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూ ఉంది. కన్న తండ్రి ప్రాణం. నా బాధ నీకేం అర్థమవుతుందిరా? పరమేశం రాణి తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు. ఊరుకో తల్లి, ఏం చేస్తావు? నువ్వు నష్టజాతకురాలివి అంటూ కూతుర్ని ఓదార్చడానికి ప్రయత్నించసాగాడు. శేఖర్ కోర్టులో జడ్జి ముందు నిల్చున్న అపరాధిలా నిలబడిపోయాడు. పరమేశం శేఖర్ ముఖంలోకి చూశాడు. తను ఆశించిన మార్పు కనిపించగా మళ్ళీ అందుకున్నాడు. నా ఒక్క బిడ్డ. నీ తల్లి నువ్వు పసిగుడ్డుగా ఉన్నప్పుడు నిన్ను నా చేతుల్లో పెట్టి కన్ను మూసింది. ఓ క్షణం ఆగి శేఖర్ ముఖంలోకి చూసి మళ్ళీ ప్రారంభించాడు. మీ ఇద్దరి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నన్ను ఎందుకు బాబు ఈ వయసులో చిత్రహింస చేస్తున్నావు అంటూ పరమేశం ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకున్నాడు. మామయ్య, నన్ను క్షమించు. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఇదంతా నా కర్మ. బాధ ఉట్టిపడుతూ అన్నాడు శేఖర్. కర్మ? ఇదెక్కడి మాట బాబు? ఇప్పుడు నీకేమైందని అంత మాట అనుకుంటావు? నీకేం తక్కువ? పుష్పం మీద పురుగు వాలిందని పుష్పాన్నే నలిపివేస్తామా? చదువుకున్నవాడివి, వివేకవంతుడివి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయని నీకు మాత్రం తెలియదు? పరమేశం ఒక క్షణం ఆగాడు. శేఖర్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. రాణి ఇంకా వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. జీవితంలో మనం ఊహించని సంఘటనల్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. మనిషి పాలేవో నీళ్ళేవో తెలిసి మసులుకోవాలి, అంతే. మావయ్య, తీసుకో బాబు. టిఫిన్ చేయకపోతే పోయావు, కనీసం కాఫీ అయినా తీసుకో. దాని ముఖం చూసినా తీసుకో. పొద్దుట్నుంచి అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. దానికోసమైనా. ఆపై మాటల్ని మింగేసి గబగబా బయటికి వెళ్ళిపోయాడు పరమేశం. శేఖర్ రాణిని సమీపించి, రాణి అన్నాడు ఆర్ద్రంగా. రాణి ఒక్కసారిగా బావురుమంది. ఊరుకో రాణి, ఏడవకో. ఇప్పుడేమైందని? కళ్ళు తుడుచుకో. ఆకలిస్తోంది, టిఫిన్ తిందాం, కూర్చో అన్నాడు శేఖర్ ఆప్యాయంగా. రాణి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. శేఖర్కు టిఫిన్ ప్లేటు అందించింది. నువ్వు కూడా తీసుకో. తినాలనిపించడం లేదు బావా. అయితే నేను తినను అంటూ టిఫిన్ ప్లేటు బల్ల మీద పెట్టాడు. నేను తీసుకుంటానులే. రాణి ఒక ప్లేటు శేఖర్కి అందించి రెండోది తను తీసుకుంది. రాణి మనసు కొంచెం తేలికపడింది. కాఫీ వేడి చేసుకొస్తాను. వద్దు, నాకు ఇలాగే ఇష్టం అంటూ చల్లగా ఆరిపోయిన కాఫీ ఒక్క గుక్కలో తాగేశాడు శేఖర్. అంతవరకు వాకిలి బయట తలుపు పక్కగా నిల్చుని ఉన్న పరమేశం సంతృప్తిగా నిట్టూర్చి ఉత్సాహంగా మెట్లు దిగాడు. సునంద జరిగిన విషయమంతా దాయకుండా వార్డెన్ గ్రేస్కు వినిపించింది. అవునమ్మా, దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది స్త్రీలు ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. అందరూ స్త్రీ విముక్తి గురించే మాట్లాడుతున్నారు. స్త్రీ దాదాపుగా అన్ని రంగాల్లోనూ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంది.
అలాంటి వారి సంఖ్య చాలా తక్కువే. సాధారణ స్త్రీ జీవితంలో పెద్ద చెప్పుకోదగిన మార్పేమీ లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి రక్షణ లేదు, గౌరవం లేదు. ప్రతి నిమిషం తోడేళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాల్సి వస్తూనే ఉంది. దగాపడిన ఆడదాన్ని ఇప్పటికీ సంఘం తిరస్కరిస్తూనే ఉంది, తరిమి తరిమి కొడుతూనే ఉంది. పరిగెత్తి పరిగెత్తి వెలుగు నుంచి పారిపోయి చీకట్లో ముఖం దాచుకోవాల్సి వస్తోంది. అయినా ఆడది తిరగబట్టం లేదు. కనీసం నీలాంటి వాళ్ళైనా ధైర్యంగా సమాజాన్ని ఎదిరించాలి. అమాయకంగా దగాపడిన వాళ్లల్లో ఆత్మస్థైర్యం కలిగించాలి. ఉద్రేకంగా అన్నది మిస్ గ్రేస్. కానీ ఎలా మేడం? ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలం? నిరాశగా అన్నది సునంద. గ్రేస్ ఆలోచిస్తూ కూర్చుంది. నాకు ఉద్యోగం కావాలి మేడం, ఎలాగైనా. ఈ ఊళ్ళో అనాథ అసహాయ స్త్రీల కొరకు ఆనంద్ బాబా అనే ఆయన ఒక సేవా సదనాన్ని నిర్వహిస్తున్నారు. అనేక రకాలైన సాంఘిక అన్యాయాలకు గురి అయిన స్త్రీలకు అక్కడ రక్షణ దొరుకుతుంది. ఆనంద్ బాబా గారు వృద్ధులైపోయారు. ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే ఆ బాధ్యతను అప్పగించాలని ఉందని ఆయన నాతో చెప్పారు. నేను ఉత్తరం ఇస్తాను, వెళ్ళి ఆయన్ని చూడు. అక్కడి లలితకు కూడా ఏదో ఒక బాధ్యత అప్పగించు. సునంద ముఖం వికసించింది. అలాగే మేడం, ఉత్సాహంగా అన్నది. నాకు ఈ ఉద్యోగం వస్తుందంటారా? సందేహాన్ని వెలిబుచ్చింది. తప్పక వస్తుంది. బాబాకు నువ్వు నచ్చుతావనే నా నమ్మకం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడు. మిస్ గ్రేస్కు థ్యాంక్స్ చెప్పి ఉత్తరం తీసుకుని లలితతో శరణాలయానికి బయలుదేరింది సునంద. శరణాలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. గేటుకు తాళం ఉంది. లోపల ఉండేవాళ్ళు అనాథలా లేక ఖైదీలా అనుకుంది సునంద. దాదాపు 10-15 ఎకరాల ఖాళీ స్థలం మధ్యలో అందమైన భవనం కనిపిస్తూ ఉంది. గేటు నుంచి భవనం వరకు వెళ్ళే బాటకు ఇరువైపులా కొబ్బరి చెట్లు ఆగంతకులను ఆహ్వానిస్తున్నాయా అన్నట్లు నిల్చుని ఉన్నాయి. ఆ చెట్లకు వెనుకగా కుడివైపున జొన్న మొక్కలు, ఎడంవైపున కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఎంతోసేపు గేటు మోగిస్తే దూరంగా కనిపిస్తున్న భవనంలోని వరండాలో గోడకు ఆనుకుని కునికిపాట్లు పడుతున్న వాచ్మన్ బద్ధకంగా లేచి చిన్నగా గేటు దగ్గరికి వచ్చాడు. ఎవరు కావాలి? ఆవలిస్తూ తాళం తీసే ప్రయత్నం చెయ్యకుండానే అడిగాడు. ఆనంద్ బాబా గారిని చూడాలి. వాచ్మన్ బద్ధకంగా తాళం తీశాడు. ఆనంద్ బాబా ఎక్కడున్నారు? భవనానికి దూరంగా ప్రహరీ గోడ ప్రక్కగా ఉన్న కుటీరం కేసి చూపించాడు వాచ్మన్. సునంద, లలిత ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి తడిక తట్టారు. ఎవరు? లోపలికి రండి. వృద్ధ కంఠం వినిపించింది. తడిక తీసుకుని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఒక పండు వృద్ధుడు చాప మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో భగవద్గీత ఉంది. ఇద్దరూ బాబాకు నమస్కరించారు. ఎవరమ్మా? కూర్చోండి అన్నాడు బాబా. ఇద్దరూ చాప మీద కూర్చున్నారు. సునంద వార్డెన్ ఇచ్చిన ఉత్తరం బాబాకు అందించింది. బాబా ఉత్తరం చదివి ముగించి సునందను పరిశీలనగా చూశాడు. చాలా చిన్న వయస్సు, ఈ ఉద్యోగం చేయగలవా? చేస్తానండి, వినయంగా సమాధానం ఇచ్చింది సునంద. చాలా కష్టమమ్మా. రకరకాల స్త్రీలు ఉంటారు. సంస్కారం, విజ్ఞానం కాగడా వేసి వెతికినా కనిపించవు. వారి మంచికి చెప్పే మాటలు కూడా చెడుగానే భావిస్తారు. అందుకు వాళ్లను నిందించలేం కదండి. వారు మానసికంగా ఎదగడానికి వారికి ఈ సంఘం ఏ అవకాశాలు కల్పించింది? బాబా ఒక్క క్షణం సునంద ముఖంలోకి చూసి అన్నాడు. సంఘం చెడిపోయిన వాళ్ళు అంటూ ముద్ర వేసిన వాళ్ళు కూడా ఇక్కడున్నారు. చెడిపోవడం అంటే ఏమిటండి? క్షణిక ఆవేశాలకు, ఆకర్షణలకు గురై మోసపోతున్నారు కొందరు. కాలు జారిన స్త్రీని చేయూతనిచ్చి నిలబెట్టడానికి బదులుగా పతిత అంటూ ఈసడిస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు, తిరస్కరిస్తున్నారు. వాళ్ళని చీకట్లోకి తరిమేస్తున్నారు.
ఆ చీకట్లో ఎందరో కడుపు కోసం పడుపు వృత్తిని చేపడుతున్నారు. ఒక స్త్రీని అటువంటి స్థితికి దిగజార్చే సంఘమే చెడిపోయింది, కుళ్ళిపోయింది. ఆవేశంగా అంటున్న సునంద శరణాలయం నుంచి గోలగా అరుపులు వినిపించడంతో ఆగి బాబా ముఖంలోకి చూసింది. బాబా చిన్నగా లేచి నాతో రండి అంటూ శరణాలయం కేసి నడిచారు. ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అరుస్తున్నారు. బాబాను చూడగానే తప్పుకున్నారు. ఇద్దరు ఖరోడాల్లాంటి ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. మరో జిబ్బు తల స్త్రీ కత్తిపీటతో అరుస్తూ రంగప్రవేశం చేసింది. ఎదురుగా బాబాను చూసి కత్తిపీట తాలూకు స్త్రీ నిలబడిపోయింది. సునంద గబగబా వెళ్ళి కొట్టుకుంటున్న వాళ్లను విడదీయడానికి ప్రయత్నించసాగింది. ఇద్దరినీ అతి ప్రయాస మీద విడిపించింది. మళ్ళీ కలబడబోతున్న వాళ్ళు ఆగండి, బాబా అరుపుతో ఆగిపోయారు. మీ ముగ్గురిని ఇవ్వాళే డిస్మిస్ చేస్తున్నాను, డిశ్చార్జ్ చేసేస్తున్నాను. ముగ్గురు బిక్కమొహాలు వేసి అపరాధుల్లా నిలబడిపోయారు. బాబాగారు, నా తప్పేం లేదు, నా సబ్బు బిళ్ళ ఆదెమ్మ కాజేసింది అన్నది రాములమ్మ. నేనేం తీయలేదు, అబద్ధం, ఆదెమ్మ అరిచింది. ఆదెమ్మ అక్క కత్తిపీట తాలూకు ఆడది. ఆదెమ్మకు వత్తాసు పలికింది. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతిని చూస్తూ, ఇంత గొడవ జరుగుతుంటే ఇంతసేపు ఎక్కడున్నావు అని బాబా కటువుగా అడిగారు. ఈ గొడవలు ఎప్పుడూ ఉన్నవేగా, రేవతి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. మీ ముగ్గురు పెట్టెలు సర్దుకోండి అంటూ బాబా ఆఫీస్ రూమ్లోకి వచ్చారు. సునంద, లలిత బాబాను అనుసరించారు. బాబా ముఖంలో విషాద రేఖలు కనిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళని పంపించి వేస్తారా? దిగులుగా అడిగింది సునంద. బాబా ఒక క్షణం సునంద ముఖంలోకి చూశాడు. అవునమ్మా, ఈ ముగ్గురు మరీ గొడవలు లేవదీస్తున్నారు. వాళ్ళని నేను అదుపులో పెట్టలేకుండా ఉన్నాను. వెనుకటి ఓపిక నాకిప్పుడు లేదు అన్నాడు బాబా. అకస్మాత్తుగా వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్తారు బాబా అడిగింది సునంద. బాబాకు ఏం సమాధానం ఇవ్వాలో తోచలేదు. అందరూ ఒకలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లే, దిక్కులేని వాళ్ళు, నీడలేని వాళ్ళు, దగా పడిన వాళ్ళు. అయినా ఒకరంటే ఒకరికి చచ్చేంత అసూయ, ద్వేషం. ఎప్పుడూ గొడవలే. బాబా తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నాడు. అజ్ఞానులు, ఆలోచించలేని వాళ్ళు, వాళ్ళ మంచేదో వాళ్ళకే తెలియదు. అటువంటి వాళ్ళని సానుభూతితో అర్థం చేసుకుని మార్చడానికి ప్రయత్నించాలి అన్నది సునంద. అంత ఓపిక ఇక్కడ ఎవరికుందమ్మా, అందరూ డబ్బు కోసం ఉద్యోగం చేసేవాళ్లే అన్నాడు బాబా. మళ్ళీ అన్నాడు, నేను నలుగురు కాలు జారిన స్త్రీలతో ఈ ఆశ్రమం ఒక చిన్న పాకలో ప్రారంభించాను. అది క్రమంగా పెరిగి పెద్దదయింది. ప్రభుత్వ సహాయం కూడా లభిస్తున్నది. ఇప్పుడు దీనికి స్వంత భవనం కూడా ఉంది. ఆ శరణాలయం అభివృద్ధిలోకి వచ్చింది. దాంతోపాటు ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. నేనా పెద్దవాణ్ణైపోయాను. దీని మీద ప్రతి కమిటీ మెంబరు పెత్తనం మొదలైంది. అంతవరకు చెప్పి ఆలోచనలో పడ్డాడు బాబా. ఇక్కడ ఉద్యోగం చేయగలవా? చూశావుగా ఇక్కడి వాతావరణం అడిగాడు. చేస్తానండి. నా శక్తి వంచన లేకుండా నా విధిని నిర్వహించడానికి ప్రయత్నిస్తాను. కాంతి విహీనంగా ఉన్న బాబా కళ్ళు ఒక్కసారిగా వెలిగాయి. ఇక్కడ పనిచేయడం నువ్వనుకున్నంత తేలిక కాదమ్మా. కొంతకాలంగా ఇక్కడి పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. మీలాంటి పెద్దల సహకారంతో ఇక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చాలా కాలంగా పాతుకుపోయిన వాళ్ళున్నారు. పాములు, తేళ్ళు చేరాయి. అడుగడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎవరినీ ఏమంటానికి వీలుండదు. కమిటీ మెంబర్లు కలగజేసుకుంటూ ఉంటారు అన్నాడు వృద్ధుడు బాధగా. సునంద బాబా ముఖంలోకి చూస్తూ కూర్చుంది. నువ్వు నాకు నచ్చావు. నీలాంటి వాళ్ళెవరైనా దొరికితే నేను ఈ బాధ్యత నుంచి విరమించుకోవాలనే అనుకుంటూనే ఉన్నాను. సునంద ముఖం వికసించింది. నువ్వు ఈ అనాథ స్త్రీలలో ఇది నిజంగా అనాథ శరణాలయమే అన్న ఆత్మవిశ్వాసం కలిగించాలి. అది కేవలం సానుభూతితో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్లలో ఒక వ్యక్తిగా మసలినప్పుడే అది సాధ్యం అవుతుంది.
మీ ఆశీర్వాదం ఉంటే. బాబా చిరునవ్వు నవ్వారు. ఇవాల్టి నుంచే నీకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను. నీకేదైనా కష్టం కలిగితే నాకు చెప్పు. రేపే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాను అని తాళం చెవులు సునందకిచ్చి బాబా వెళ్ళిపోయారు. సునంద శరణాలయంలో స్త్రీలు భోజనాలు చేస్తున్న హాల్లోకి వచ్చింది. పప్పులేని సాంబారు రుచి చూసింది. మట్టి గడ్డల అన్నం చేతిలోకి తీసుకుని చూసింది. మరో గిన్నె మీద మూత తీసి చూసింది. తెల్లటి నీళ్లు. ఇవేమిటి? మజ్జిగ కనిపించడం లేదు అన్నట్టుంది రేవతి సమాధానం ఇచ్చిన తీరు. ఎన్ని పాలు కొంటారు? 10 లీటర్లు. 10 లీటర్ల మజ్జిగ ఇది? ఆశ్చర్యంగా అడిగింది సునంద. రేవతి ముఖం చిట్లించుకుంది. పేరుకు 10 లీటర్లు, మాకు దక్కేది 2 లీటర్లే. పోట్లాట సమయంలో కత్తిపేట తీసుకొచ్చిన స్త్రీ అన్నది ఓ మూలగా కూర్చొని సాంబారన్నం కలుపుకుంటూ. నిజమేనా? మిగతా పాలు? రేవతి కేసి పరిశీలనగా చూస్తూ అడిగింది. ఏమవుతాయి? కొన్ని రేవతమ్మ గారి గదికి, మరికొన్ని మిసెస్ వైకుంఠం గారి ఇంటికి. సుజాత చెప్తున్న అమ్మాయిని గద్దించింది రేవతి. వాళ్లకు అస్సలే పొగరు. ఇలాంటి ప్రశ్నలన్నీ వాళ్ల ముందు వేయకండి. కావాలంటే తరువాత ఆఫీస్ గదిలోకి పిలిచి అడగండి. రేవతి విసురుగా జవాబిచ్చింది. సరే, అక్కడే తేలుస్తాను. భోజనాలు అయ్యాక ఆఫీస్ గదిలోకి రా అంటూ సునంద గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. తమ మంచి చెడు చూసే మనిషి వచ్చిందనే అభిప్రాయం కలిగి శరణాలయంలోని ఆడవాళ్ల మనసుల్లో సునంద అంటే గౌరవం ఏర్పడింది. ఆఫీస్ గదిలో కూర్చుని సునంద రిజిస్టర్లు చెక్ చేస్తూ ఉంది. రేవతి ప్రక్కగా నిలబడి ఒక్కొక్క రిజిస్టరే చూపిస్తూ ఉంది. ప్రొవిజన్స్ రిజిస్టర్ చూస్తూ అన్నీ సరిగ్గా ఉన్నాయా అన్నది సునంద. ఎందుకుండవు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. పద, ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాను అంటూ సునంద లేచి స్టోర్ రూమ్ వైపు నడిచింది. వెలతెలాబోతున్న ముఖంతో రేవతి సునందను అనుసరించింది. మరో 2 హోం అమ్మాయిలు ఒక ఆయా సహాయంతో వస్తువులన్నీ తూచి కొలిచి లెక్కించి చెక్ చేయసాగింది సునంద. 5 కిలోల ఉప్పులో 2 కిలోల కారం కలిపి మొత్తం 7 కిలోల కారం ఉన్నట్టు రిజిస్టర్లో ఉంది. 2 కిలోలు ఉండాల్సిన మంచి నూనె 1/4 కిలో మాత్రమే ఉంది. 100 కిలోలు ఉండాల్సిన బియ్యం 50 కిలోలు మాత్రమే ఉన్నాయి. ఆ బియ్యం నిండా రాళ్ళు నూకలోను. ఏమిటి? కోపంగా రేవతిని చూస్తూ ప్రశ్నించింది సునంద. నాకేం తెలుసు? వాళ్ళే కొలుచుకుంటారు, బాగా మెక్కేసి ఉంటారు, అందుకే అలా బలిసిపోతున్నారు అన్నది రేవతి అంతకంటే కోపంగా. సునంద రేవతి ముఖంలోకి చిత్రంగా చూసింది. లేదమ్మా, రేవతమ్మ గారు పక్కన నిలబడే కొలిచిస్తారు. అక్కడున్న 2లో ఒక అమ్మాయి జంకుతూ చెప్పింది. రేవతి ఆ పిల్ల ముఖంలోకి కొరకొర చూసింది. ఒక్క కొబ్బరికాయ కనిపించదు, నిన్నేగా 30 కోసారటగా, ఏమైనాయి? అంతకుముందే తెలిసిన విషయాన్ని బయటపెట్టింది సునంద. రేవతి తెల్ల ముఖం వేసింది. నాకు తెలియదు, కోయడం కూడా నేను చూడలేదు. వెంటనే సునంద వాచ్మెన్ని పిలిచి అడిగింది. 30 కాయలు కోసినట్టు అందులో 2 మాత్రం తనకిచ్చి మిగతావి రేవతి తన గదిలో పెట్టించినట్టు చెప్పాడు. ఇప్పుడేమంటావు? నాదేముంది, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాను. ఇక్కడి పద్ధతుల ప్రకారమే పోతున్నాను. మిసెస్ వైకుంఠం గారు కమిటీకి వైస్ చైర్మన్, ఆమె చెప్పినట్టే చేస్తున్నాను అన్నది రేవతి. ఈ సంవత్సరం ఎన్ని చీరలు కొన్నారు? 3,000 రూపాయల శాంక్షన్ వచ్చింది. 200 చీరలు కొన్నాం. ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు? రిజిస్టర్లో ఉంది చూడండి. చూశాను. 160 చీరలు 80 మందికి, ఒక్కొక్కరికి 2 చొప్పున ఇచ్చినట్లు ఉంది. మిగతా 40 బీరువాలో ఉన్నాయి, చెక్ చేసుకోండి. అవి ఉంటాయని నాకు తెలుసు. నేను అడిగేది అందరికీ 2 చీరలు ఇచ్చారా అని. వాళ్ళ సంతకాలు ఉన్నాయిగా. సంతకాలు ఉన్నాయా లేవా అని కాదు నేను అడుగుతున్నది, నిజంగా ఇచ్చారా అని. ఇచ్చాం గనకే సంతకాలు పెట్టారు. వాళ్ళు మీరు అనుకున్నంత అమాయకులేం గారు విసురుగా అన్నది రేవతి.
సునంద ఒక్కొక్క ఇన్మేట్ని పిలిచి అడిగింది. ప్రతి ఒక్కరూ ఒక్క చీర మాత్రం ఇచ్చినట్టు చెప్పారు. 10 మంది మాత్రం 2 చీరలు ఇచ్చారని చెప్పారు. ఆ 10 మంది రేవతి మెప్పును పొందిన వాళ్ళని అర్థం చేసుకుంది సునంద. ఒక్క చీర తీసుకుని 2 చీరలు అందినట్టు సంతకం ఎందుకు పెట్టారు? అందరినీ అదే ప్రశ్న వేసింది సునంద. తర్వాత ఇస్తాం, సంతకం చేయమంటే చేశాం. మరి ఆ తర్వాత అడగలేదు? అడిగితే రేవతమ్మ తిట్టారు. సునంద రేవతి ముఖంలోకి చూసింది. అబద్ధం, దాదాపు అరిచినట్టే అన్నది రేవతి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత మూర్ఖురాల్ని కాదు. అనాథల్ని, అసహాయుల్ని అన్యాయం చేయడానికి, వాళ్ల కడుపు కొట్టి మీ కడుపులు నింపుకోవటానికి సిగ్గువేయటం లేదు. అటువంటి డబ్బు సంపాదించకపోతేనే ఆవేశంగా అన్నది సునంద. నన్నంటారే, ఇక్కడి పద్ధతి ప్రకారం నేను నడుచుకుంటున్నాను. ఇక నుంచి ఇలాంటివి జరగడానికి వీల్లేదు, తెలిసిందా? అసలు నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు. మిసెస్ వైకుంఠం గారి బలవంతం వల్ల, ఆమె మాట తోసి లేక ఈ ఉద్యోగంలో చేరాను. ఈ బోడి ఉద్యోగం లేకపోతే నేను చచ్చిపోను. తాళం చెవులు తీసుకోండి అంటూ స్టోర్ తాళం చెవులు అందించింది రేవతి. సునంద రేవతి చేతి నుంచి తాళం చెవులు అందుకుంది. రేవతి విసవిసా బయటకు వెళ్ళిపోయింది, కాటు వేసి పుట్టలోకి జరజరా వెళ్ళిపోయిన పాములాగా. మిసెస్ వైకుంఠం ఎవరు సునంద? అంతవరకు అన్నీ మౌనంగా గమనిస్తూ కూర్చున్న లలిత అడిగింది. ఉన్నదిలే, ఒక సోషల్ వర్కర్ అని మాత్రం అంది సునంద. ఎక్కడ చూసినా దోపిడీయే, కరప్షన్. ఒకవైపు ప్రతి ఒక్కరూ కరప్షన్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. దాన్ని సమూలంగా ఛేదించాలంటూ ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారు. కానీ అది నానాటికి క్యాన్సర్ వ్యాధిలా ఎటు పడితే అటే అతి వేగంగా అల్లుకుపోతూ ఉంది. ఈ వ్యాధి అన్ని వర్గాల్లోకి, అన్ని అంతస్తుల్లోకి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వ్యాపించిపోయింది. ఈ వ్యాధిని ఎప్పటికైనా నిర్మూలించడం సాధ్యపడేదేనా? అడిగింది లలిత. ఈ సాంఘిక వ్యవస్థలో ఇది సాధ్యం కాదు. ఎన్ని సంస్కరణలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, కొద్దిమంది ఎంత నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినా ఇది సాధ్యపడదు. ఈ సాంఘిక వ్యవస్థ స్వభావమే దోపిడీ. ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తే గాని దోపిడీ ఆగదు. అంటే ఈ లంచగొండితనం పోయే మార్గమే లేదంటావా? ఎందుకు లేదు? వ్యక్తిగత ఆస్తుల్ని సమర్థించే సంఘంలో దోపిడీ తప్పదు. బడితే గలవాడిదే బర్రె. ఇది పోవాలంటే ఒక వ్యక్తికి మరో వ్యక్తి శ్రమను దోచుకునే అవకాశం ఉండకూడదు. దేశంలోని ఉత్పత్తి అంతా సమాజపరం కావాలి. ఉద్రేకంతో ఊగిపోతూ చెప్తుండగా శరణాలయం లోపల నుంచి అరుపులు కేకలు వినిపించాయి. మళ్ళీ పోట్లాడుకుంటున్నారు. ఈ జనం మధ్య ఎలా ఉండగలం బాబూ అన్నది లలిత. సునంద లలిత మాటలు వినిపించుకోలేదు. వేగంగా గది బయటకొచ్చింది. లలిత సునందను అనుసరించింది. రేవతి రాజీనామా పత్రం పంపించింది. సునంద రేవతి పనులన్నీ లలితకు అప్పగించింది. సునంద కార్యదీక్షతో కొద్ది కాలంలోనే శరణాలయపు రూపురేఖలే మారిపోయాయి. సునంద వాళ్ళందరిలో ఒక వ్యక్తిగా మెలుగుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించసాగింది. శరణాలయం ఆవరణలో కోళ్లను పెంచుతున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, మొక్కజొన్న, వరి మొదలైన పంటలు కూడా పండుతున్నాయి. ఇవన్నీ సునంద రాకముందు కూడా జరిగాయి. కానీ ఆ పళ్ళు, కూరగాయలు, ధాన్యం, కోడిగుడ్లు ఎవరికి అందుతున్నాయో ఆ అనాథ స్త్రీలకు తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళ శ్రమ ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు. మంచి భోజనంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటున్నారు. అందరూ ఉల్లాసంగా పనిపాటల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు పగలు గేటుకు తాళం ఉండటం లేదు. ఉదయం వ్యాయామం చేస్తున్నారు. శరణాలయంలో వచ్చిన మార్పును చూసి ఆనంద్ బాబా ఆనందానికి అంతులేదు. ఆగస్టు 15న బాబా జెండా ఎగరవేశారు. సునంద బాబా చేతి మీదుగా అందరికీ కొత్త బట్టలు ఇప్పించింది. ఆనంద్ బాబా సునంద కృషిని అభినందించారు. ఆ అమ్మాయి జాడ ఏమైనా తెలిసిందా? నులక మంచం మీద కాళ్ళు కిందకు వేలాడవేసుకుని తల వంచుకొని ఆలోచిస్తూ కూర్చుని ఉన్న ధర్మయ్యను జానకి రామయ్య ప్రశ్నించాడు. ధర్మయ్య చిన్నగా తలపైకెత్తి జానకి రామయ్య ముఖంలోకి దిగాలుగా చూశాడు. అట్లా దిగజారిపోయి కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? పట్నం వెళ్దాం పదా. శేఖర్కు ఏమైనా జాడ తెలిసిందేమో కనుక్కుందాం అన్నాడు జానకి రామయ్య. ధర్మయ్య జానకి రామయ్య పట్నం చేరారు. ధర్మయ్య ఒక్కసారిగా 10 ఏళ్ళు పైన పడ్డట్టు
కృశించిపోయాడు, వంగిపోయాడు. ఇద్దరూ శేఖర్ ఇల్లు చేరేసరికి పరమేశం వరండాలో పడకుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. పరమేశం వాళ్ళని చూసి కంగారు పడ్డాడు. ఈ సమయంలో శేఖర్ వీళ్ళని చూడటం మంచిది కాదు. ఇప్పుడిప్పుడే కొంత స్థిమిత పడుతున్నాడు. ఇంతవరకు చేసిన తన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎలాగైనా వీళ్ళు శేఖర్ కళ్ళబడకుండా చూడాలి. ఆలోచిస్తూనే రండి రండి అంటూ ఆహ్వానించాడు పరమేశం. కూర్చోండి, ఏమిటిలా వచ్చారు? అల్లుడుగారు ఎక్కడ బాబు? ధర్మయ్య పరమేశాన్ని అడిగాడు. అల్లుడట, అల్లుడు. ఆ మాట తన ముందు అనడానికి సిగ్గులేదు. అసలు ఇదంతా ఈ ముసలి పీనుగ ప్రోత్సాహం వల్ల జరిగింది. ఇతని కుట్రే. శేఖర్ని మొదటిసారి వాళ్ళింటికి తీసుకువెళ్ళినప్పుడే ఇతగాడి కళ్ళు తన మేనల్లుడి మీద పడ్డాయి. లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం చెప్పాడు పరమేశం. శేఖర్ మేడ మీద నిద్రపోతున్నాడు. ఎప్పుడు లేచి కిందకు వస్తాడోనని పరమేశానికి భయంగా ఉంది. వీలైనంత త్వరగా ఈ ముసలి పీనుగుల్ని వదిలించుకోవాలి అనుకున్నాడు. అమ్మాయి జాడ ఏమైనా తెలిసిందా? పుట్టెడు దిగులుగా అడిగాడు ధర్మయ్య. పరమేశానికి ఒళ్ళు మండిపోయింది. 4 దులపాలనిపించింది. సమయం కాదని తమాయించుకున్నాడు. కన్న తండ్రివి నీకు తెలియాలి, మాకేం తెలుస్తుందయ్యా ఈసడింపుగా అన్నాడు పరమేశం. మాకు తెలియదు, అందుకే అల్లుడిగారికి ఏమైనా తెలిసిందేమో కనుక్కుందామని వచ్చాం. అసలు అంత అర్ధంతరంగా ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయినట్టు? అదోలా ముఖం పెట్టి అడిగాడు పరమేశం. జానకి రామయ్యకు పరమేశం వేసిన ప్రశ్న లోతుగానే గుచ్చుకుంది. ధర్మయ్య అదేమీ పట్టించుకోలేదు. అదే తెలియడం లేదు అమాయకంగా తన ధోరణిలో అన్నాడు ధర్మయ్య. ఆడపిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి ఎందుకు పారిపోతుంది? అది కూడా ప్రత్యేకంగా చెప్పాలా? అర్థం చేసుకోవాలి అంతే అన్నాడు పరమేశం. ధర్మయ్య దిగ్గున తల ఎత్తాడు. పరమేశం ముఖంలోకి వెర్రి చూపులు చూశాడు. జానకి రామయ్య, పోనీ నువ్వైనా చెప్పు. ధర్మయ్య కూతురు ఏ తప్పుడు పని చేయకపోతే ఇలా ఇల్లు వదిలి ఎందుకు పారిపోతుంది? పరమేశం, అంత దారుణంగా మాట్లాడకు. నా బిడ్డ. ధర్మయ్య కంఠం పెగల్లేదు. పరమేశం గారు, నేను సునందను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బుద్ధిమంతురాలు. ఆ అమ్మాయి తప్పు చేసిందంటే ధర్మయ్య నేనే కాదు, ఆ అమ్మాయిని ఎరిగున్న ఎవ్వరూ నమ్మరు. అంటే అంత తెలివైందన్నమాట ఎత్తి పొడుపుగా అన్నాడు పరమేశం. అంటే జానకి రామయ్య రెట్టించాడు. అంటే ఏముంది, అంత మంచి పిల్లలా నటించి చివరకు ఇంతకు తెగించిందన్నమాట. అనవసరంగా మా శేఖరాన్ని అలరిపాలు చేసింది. మచ్చలేని మా వంశానికి మసి పూసింది అక్కసుగా అన్నాడు పరమేశం. పరమేశం, నా బిడ్డ అందరిలాంటిది కాదు. శేఖరానికి బాగా తెలుసు ఎలాగో అనగలిగాడు ధర్మయ్య. అవును, మొదట తెలియదు కానీ ఇప్పుడు బాగానే తెలిసి వచ్చింది. అందుకే వాడు ఇంటికి రాకముందే మీరు వెళ్ళిపోవడం మంచిది అన్నాడు పరమేశం. అల్లుడు గారిని ఒకసారి కలుసుకోవాలని వచ్చాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్నాడు ధర్మయ్య. వాడికి మాత్రం ఏం తెలుసు? ఈ పరిస్థితుల్లో వాడు మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాడో చెప్పలేను. వాడెంత కసితో మనోవ్యధతో ఉన్నాడో నాకు తెలుసు. వాడి బెంగ అంతా నీ కూతురి మీద అనుకోకు. వాడిని నలుగురిలో తలెత్తుకొని తిరగకుండా చేసింది. సిగ్గుతో అభిమానంతో కృంగిపోతున్నాడు. మమ్మల్ని ఇలాగైనా బ్రతకనివ్వండి, అదే 10,000. ఏనాటికైనా వాడు బాగుపడతాడనే ఆశ పెట్టుకుని ఉన్నాను. ధర్మయ్య కళ్ళలో నీరు తిరిగింది. దయచేసి వాడి ఇంటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. తల్లిదండ్రులు లేని వాణ్ణి పెంచి పెద్ద చేశాను. వాణ్ణి చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతూ ఉంది అంటూ పై పంచతో పొడి కళ్ళు ఒత్తుకున్నాడు పరమేశం. జానకి రామయ్య చివాల్న లేచి నిలబడ్డాడు. తల వంచుకొని కంటి నీరు తుడుచుకుంటున్న ధర్మయ్యను జాలిగా చూశాడు. లే ధర్మయ్య, ఇంకా కూర్చున్నావా? లే అన్నాడు బాధగా. ధర్మయ్య లేచే ఓపిక లేనట్టు అసహాయంగా చూస్తూ కూర్చునే ఉన్నాడు. అంతస్తు గలవాళ్ళు ఏమన్నా చెల్లుతుంది. పడవలసిన వాడివి నువ్వు, ఆడపిల్ల తండ్రివి. లే పోదాం అన్నాడు జానకి రామయ్య బాధగా. అలాగే కూర్చున్న ధర్మయ్య రెక్క పట్టుకుని లేవదీసి బయటికి నడిపించుకుని వెళ్ళాడు జానకి రామయ్య. అలా పోతున్న వాళ్లను చూస్తున్న పరమేశం పెదవుల మీద విషపు నవ్వు కదిలింది. నా కూతురు అటువంటిది కాదు జానకి రామయ్య.
ఆ పాపం పుణ్యం దానికి తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. ఎందుకలా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో తనకు తానే చెప్పుకుంటున్నట్టు చిన్నగా అన్నాడు ధర్మయ్య. జానకి రామయ్య నిట్టూర్చాడు ధర్మయ్యను చూస్తూ. రాణి శేఖర్ మనస్సు మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. శేఖర్ను ఒక్క క్షణం విడిచి ఉండడం లేదు. రకరకాలుగా కవ్వించడానికి, నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ రోజు శేఖర్ మరీ దిగులుగా కనిపిస్తున్నాడు. బావా, చక్కగా ముస్తాబై వచ్చి పిలిచింది రాణి. శేఖర్ విసుగ్గా చూశాడు. రవీంద్ర భారతిలో మంచి నాటకం ఉంది, టికెట్లు కొన్నాను, వెళ్దాం పద, త్వరగా బట్టలు మార్చుకో. గబగబా వల్లించింది రాణి. ఇవాళ ఎక్కడికి రాలేను, నువ్వు వెళ్ళు రాణి అన్నాడు. ప్లీజ్ బావా అంటూ శేఖర్ చేతిని పట్టుకొని లాగింది, లేవమన్నట్టు. నీకు కాదు చెప్పేది, నేను రాలేను, చెయ్యి విసురుగా లాక్కున్నాడు శేఖర్. నువ్వు రాకపోతే నేను వెళ్ళను, అసలే నువ్వు దిగులుగా కనిపిస్తున్నావు, బోల్డంత దిగులుగా అన్నది రాణి. శేఖర్ రాణి ముఖంలోకి చూశాడు. రాణి ముఖం చిన్నపుచ్చుకొని ఉంది. రాణి, నువ్వు వెళ్ళు, ఇవాళ నా మనసేం బాగాలేదు, అందుకే రానంటున్నాను. ఇంట్లో కూర్చుంటే బాగాలేని మనసు బాగుపడుతుందా? బయటకెళ్తే కొంత తేలిక పడుతుంది. అసలు నీకోసమే ఈ ప్రోగ్రాం వేశాను, నీకు పౌరాణిక డ్రామాలంటే ఇష్టం కదా అని. పోనీలే, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళొద్దులే. శేఖర్ లేచి నిలబడ్డాడు. అయితే పద. ఇట్లాగేనా? ఏ ఇట్లా వస్తే రవీంద్ర భారతిలో డ్రామా చూడనివ్వరా? అదేం కుదరదు, ముందు ముఖం కడుక్కొని తలదూకో, నేను ఎన్నిక చేసిన బట్టలే వేసుకోవాలి, గోముగా అన్నది రాణి. అదే సమయంలో డ్రాయింగ్ రూమ్లో పరమేశం, మిసెస్ వైకుంఠం, పుణ్యశ్రీ, లూ కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్నారు. పుణ్యశ్రీ గారు పెళ్లికి కూడా స్పెషల్ ఇష్యూ వేస్తానంటారేమో. మిసెస్ వైకుంఠం తన జోకుకు తనే విరగబడి నవ్వసాగింది. ఏమిటి మేడం మీరు మరీను, సిగ్గుపడిపోయాడు పుణ్యశ్రీ. వేస్తాడు, స్పెషల్ ఇష్యూ తప్పక వేస్తాడు, మొత్తం వధూవర్ల బొమ్మలతోనే ఉండాలి అన్నాడు పరమేశం నవ్వుతూ. అలాగే సార్, ముఖచిత్రం కూడా ఉత్సాహంగా అంటూ పరమేశం ముఖంలోకి చూసి మాటలు మింగేశాడు పుణ్యశ్రీ. పెళ్ళికి స్పెషల్ ఇష్యూ ఏమిటయ్యా, నేను తమాషాగా అంటుంటేను, అందుకే మిసెస్ వైకుంఠం నిన్ను అలా ఏడిపిస్తుంది అన్నాడు పరమేశం. పుణ్యశ్రీ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసలే చిన్న ముఖం మరీ చిన్నదై అసహ్యంగా కనిపించింది. ఆ ముఖం చూస్తుంటే పరమేశానికి జాలి వేసింది. స్పెషల్ ఇష్యూ అక్కర్లేదు కానీ లోని పేజీలు కేటాయించి ఫోటోలు వేయి. అలాగే సార్. అది సరే కానీ పుణ్యశ్రీ గారు, ఈ మధ్య రచయిత్రుల సాహిత్యం మీద దూకుడు కొంచెం తగ్గించినట్టున్నారు, ఏమిటి విశేషం అడిగింది మిసెస్ వైకుంఠం. నా అభిప్రాయం మార్చుకున్నాను. అదేం కాదు మేడం, ఆ మధ్య వాళ్ళు కూడా మన వాణ్ణి ఎడాపెడా వాయించినట్టున్నారు, అందుకే గురువుగారు కొంచెం తగ్గారు అన్నాడు లూ. పుణ్యశ్రీ మాటను మధ్యలోనే అందుకుని పుణ్యశ్రీ లూ కేసి కొరకొర చూశాడు. మిసెస్ వైకుంఠం ఫెళఫెళా నవ్వింది. అదేం కాదు, నా అభిప్రాయాల్ని మార్చుకున్నావు, అదేలే, అవ్వ పేరే ముసలమ్మ, పాపం మార్చుకోక ఏం చేస్తావయ్యా అందుకున్నాడు లూ. నువ్వు ఊరుకోవయ్యా, అన్నిటికీ నేనున్నానంటూ తయారవుతావు. సాహిత్య చర్చ అంటే సిమెంటులో ఇసుక కలపడం అనుకుంటున్నావా, లేక దొంగ బిల్లులు సృష్టించడం అనుకుంటున్నావా? మిసెస్ వైకుంఠం లూని మందలించింది. లూ ముఖం చిన్నపుచ్చుకున్నాడు. దీని సిగదరగా ఏ నిమిషంలో ఎటు దూకుతుందో తెలియదు మనసులో అనుకున్నాడు పుణ్యశ్రీ మిసెస్ వైకుంఠం ముఖంలోకి చూస్తూ. సరి మీ జోక్స్ కాసేపు కట్టుపెట్టి అసలు విషయానికి రండి అన్నాడు పరమేశం. చిత్తం, అందరూ ఒకేసారి అన్నారు. సర్దుకొని కూర్చున్నారు పరమేశం ముఖంలోకి చూస్తూ. శుభలేఖలు అచ్చు వేయించడం, అవి అందరికీ అందేలా చూడటం పుణ్యశ్రీ పని. చిత్తం పరమేశం వాక్యం పూర్తి అయ్యి కాకముందే వినయంగా అన్నాడు పుణ్యశ్రీ. సార్, ఒక మంచి ఫోటోగ్రాఫర్ని కూడా అవన్నీ నువ్వే చూసుకోవయ్యా, పబ్లిసిటీ సైడ్ అంతా నీదే. చిత్తం, మిగతా ఏర్పాట్లన్నీ లూ చూస్తాడు. అలాగే సార్, కుర్చీ అంచుకు జరుగుతూ వినయంగా అన్నాడు లూ. అసలు పెళ్ళెప్పుడు సార్ అడిగాడు పుణ్యశ్రీ.
పురోహితుడికి కబురు పంపాను. లగ్నం ఎప్పుడుంటే అప్పుడే, ఈ నెలలోనే పెళ్లి జరిగిపోవాలి. మరి అల్లుడి గారిని మిసెస్ వైకుంఠం ఆగి పరమేశం ముఖంలోకి చూసింది. వాణ్ణి అడిగేది ఏమిటి, ముహూర్తం పెట్టించి చెప్తే సరిపోతుంది అన్నాడు పరమేశం ధీమాగా. పుణ్యశ్రీలు ముఖముఖాలు చూసుకున్నారు. అది గమనించిన పరమేశం, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. చిత్తం అంటూ ఇద్దరూ ఠక్కున లేచి నిలబడ్డారు. ఇద్దరూ బాగానే కుదిరారు. లప్పం టప్పంలాగా మనసులోనే అనుకుంది మిసెస్ వైకుంఠం. వస్తాం సార్ అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. మిసెస్ వైకుంఠం పరమేశం ముఖంలోకి లోతుగా చూస్తూ బయట సర్దుకుంది. పరమేశం లేచి బల్ల దగ్గరికి వెళ్ళాడు. నగల పెట్టెల మధ్య ఉన్న ఎర్రరాళ్ల అడ్డిగ పెట్టె తెరిచాడు. అడ్డిగా బయటికి తీసి మిసెస్ వైకుంఠం దగ్గరికి వచ్చాడు. మిసెస్ వైకుంఠం సిగ్గుపడిపోతూ ఉండగా మెళ్ళో తగిలించాడు. ఎంత బాగున్నావో తెలుసా, ఇంతేగా సంబడం, పెట్టి చూసి తీసుకుంటావు, బాగుంది, నువ్వే పెట్టుకో అంటావా ఏమన్నానా మనసులో అనుకుంది. ఇంతేగా సంబడం, పెట్టి చూసి తీసుకుంటావు, బాగుంది, నువ్వే పెట్టుకో అంటావా ఏమన్నానా మనసులో అనుకుంది. నాకెలా తెలుస్తుంది, చూస్తుంది మీరైతే, మెత్తని గొంతుతో అన్నది మిసెస్ వైకుంఠం. ఏం అర్థం కావాలా, నా కళ్ళల్లో చూసుకోరాదు అంటూ వంగబోతున్నవాడు తత్తరపాటుతో నిటారుగా నిల్చున్నాడు. మేడ మెట్ల మీద అడుగుల చప్పుడైంది. మిసెస్ వైకుంఠం కంగారుగా అడ్డిగా తీస్తుంటే జుట్టులో ఇరుక్కుంది. పరమేశం గాభరాగా జుట్టు కూడా తిగి వచ్చేలా లాగేశాడు. అబ్బా అని మళ్ళీ వెంటనే, బాగుంది, చాలా బాగుంది, ఎర్రరాళ్ల అడ్డిగే, అమ్మాయి తెల్లని మెడకు చాలా బాగుంటుంది అన్నది తత్తర బిత్తరలాడుతూ హాల్లోకి వచ్చిన శేఖర్ను రాణిని చూస్తూ. చూడమ్మా ఇది ఎలా ఉంది, పరమేశం రాణికి నగ అందించాడు. చాలా బాగుంది, నాకు కొన్నారా నాన్న అడిగింది పెద్ద ఉత్సాహం చూపించకుండానే. ఒకప్పుడైతే కొత్త నగ చూసి రాణి ఆనందంతో గంతులు వేసేది. ఆ బల్ల మీద ఇంకా ఉన్నాయి చూడమ్మా, నీకు నచ్చిన నగలు తీసుకో అన్నాడు పరమేశం. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న, ఇప్పుడుగాక మరెప్పుడు కొంటారమ్మా, ఏ ముచ్చట తీరినా పెళ్లిలోనే అన్నది మిసెస్ వైకుంఠం. పెళ్ళా ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాణి. ఆ వస్తువులు బట్టలు వధూవరులకు చూపించండి, మనకు నచ్చటం కాదు కావాల్సింది, వాళ్ళకి నచ్చాలి అన్నది మిసెస్ వైకుంఠం శేఖర్ ముఖంలోకి చూస్తూ. వధూవరులా, అక్కడ ఉన్న నగల పెట్టెలకేసి బట్టలకేసి మార్చి మార్చి చూశాడు శేఖర్ ఆశ్చర్యంగా. పరమేశం మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి మావయ్య ఇదంతా, కొంచెం కటువుగానే అడిగాడు శేఖర్. పరమేశం దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. విధి బలీయమైంది బాబు, నీ తల్లి మాట జవదాటరానిది. ఇంకెంతకాలం ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేయమంటావు? నిన్నే నమ్ముకుని ఉన్న రాణి బ్రతుకును ఏం చేస్తావు బాధగా అన్నాడు పరమేశం. అవును శేఖరం బాబు, లోకం మీ ఇద్దరినీ భార్యాభర్తలుగానే అనుకుంటున్నది మిసెస్ వైకుంఠం అందుకుంది. మిసెస్ వైకుంఠం గారు, ఏమిటి మీరనేది? మీ మామయ్య గారు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశారు అన్నది మిసెస్ వైకుంఠం. మీకెవ్వరికీ నా బాధ అర్థం కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు ఊరుకోవమ్మా, పరమేశం మిసెస్ వైకుంఠాన్ని కసిరి కొట్టాడు. బాబు శేఖర్, నీ మనసుకు కష్టం కలిగించే పని నేను ఏదీ చెయ్యను. రాణి 100 ఏళ్ల బ్రతుకు బుగ్గిపాలైనా సరే, దాని భవిష్యత్తు ఏమైనా సరే నిన్ను మాత్రం కష్టపెట్టను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యలేను అంటూ గోడకు తగిలించి ఉన్న శేఖర్ తల్లి ఫోటో ముందుకెళ్ళి నిలబడ్డాడు పరమేశం. చూస్తున్నావు కదా చెల్లి, నా లోపం ఏమీ లేదమ్మా, రుద్ధ కంఠంతో అని కళ్ళు తుడుచుకున్నాడు. శేఖర్ తల్లి ఫోటో కేసు చూస్తూ నిల్చున్నాడు. నన్ను మన్నించు చెల్లెమ్మ, నీ కోరిక తీర్చి నీ మనసుకు శాంతిని చేకూర్చలేని అభాగ్యుణ్ణి. మామయ్య ఆవేశంగాని గిర్రున తిరిగి గబగబా మేడ మెట్లెక్కి వెళ్ళిపోయాడు శేఖర్. రాణి ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ లోపలికి పరుగు తీసింది. మిసెస్ వైకుంఠం కన్నార్పకుండా పరమేశం కేసు చూస్తూ కూర్చుంది.
ఏమిటలా కొరుక్కు తినేలా చూస్తున్నావు? మందహాసం చేస్తూ అన్నాడు పరమేశం. మీ అందం కాదు కాదు, మీ బుర్ర కత్తి లాంటిది. దానికి రెండు వైపులా పదునే, ఎటు నుంచైనా నరుక్కుపోగలరు ప్రశంసాపూర్వకంగా అన్నది మిసెస్ వైకుంఠం. వజ్రఖచితమైన నీ వరలో ఉన్నప్పుడే నా బుర్ర అదే ఆ కత్తి రాణిస్తుంది అంటూ పరమేశం మిసెస్ వైకుంఠం దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. మిసెస్ వైకుంఠం బోల్డంత సిగ్గుపడిపోతూ బయట సర్దుకుంది. వ్యానిటీ బ్యాగ్ తెరిచి 4 డ్రామా టికెట్లు పరమేశానికి అందిస్తూ, రెడ్ క్రాస్ సహాయార్థం వేస్తున్నాం, తప్పక రావాలి అన్నది. ఎంతేమిటి? మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి. నువ్వు కూడా వేషం కడుతున్నావా? మీరు పక్కన ఉంటే తప్పక వేషం వేస్తాను అంటూ పరమేశం కళ్ళలోకి చూసి చిద్విలాసంగా నవ్వింది మిసెస్ వైకుంఠం. రవీంద్ర భారతి ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది. హరిశ్చంద్ర నాటకం చూస్తూ ప్రేక్షకులు తన్మయత్వంలో ఉన్నారు. కర్టన్ పడింది, లైట్లు వెలిగాయి. చాలా బాగుంది కదూ? శేఖర్ పక్కన కూర్చున్న రాణి అడిగింది. ఏమిటి? డ్రామా మీద మనసు లగ్నం కాని శేఖర్ అడిగాడు యథాలాపంగా. రాణికి ఒళ్ళు మండింది. నా మొహం అన్నది. శేఖర్ రాణి మూడు అర్థం చేసుకుని, నీ మొహానికే చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ. వెనక తిరిగి చూసిన శేఖర్ కళ్లకు వెనక వరుసలో ఓ పక్కగా కూర్చుని ఉన్న సునంద కనిపించింది. సునంద శేఖర్ను చూసింది. ఇద్దరి కళ్ళు ఓ క్షణం కలుసుకున్నాయి. సునంద ముఖం తిప్పుకుంది. శేఖర్ ముఖం ముడుచుకున్నాడు. అంతలో లైట్లు ఆరిపోయాయి. కర్టన్ లేచింది. అది శ్మశాన దృశ్యం. చంద్రమతి లోహితాస్యుని దహనక్రియ ప్రయత్నంలో ఉంది. కాటికాపరి వేషంలో ఉన్న సత్య హరిశ్చంద్రుడు ఆమెకు దగ్గరగా వచ్చాడు. చంద్రమతి అతన్ని గుర్తించలేదు. ఏ వేషంలో ఉంటే మాత్రం చంద్రమతి అంత పతివ్రత కదా, భర్తను గుర్తించలేకపోవడం ఏమిటి? రాణికి సందేహం వచ్చింది. హరిశ్చంద్రుడు చంద్రమతిని శుల్కం అడిగాడు. చంద్రమతి తన దగ్గర ఏమీ లేదన్నది. హరిశ్చంద్రుడు హై పిచ్లో, దళమౌ పయ్యదలో అది మాంగళ్యంబు కాబోలు పద్యం చదివి చివర్లో గుక్కపడుతున్నాడు. వన్స్ మోర్. శేఖర్కు చిరాగ్గా ఉంది. హరిశ్చంద్రుడు మళ్ళీ అదే పద్యం అందుకున్నాడు. సునంద లేచి వెళ్ళిపోవడం చూశాడు శేఖర్. శేఖర్ కూడా చివ్వున లేచి బయటకొచ్చాడు. రాణి పిలుస్తున్నా వినిపించుకోలేదు. రాణి ప్రక్కన కూర్చుని ఉన్న మిసెస్ వైకుంఠానికి ఏదో చెప్పి పరమేశం కూడా లేచి బయటికి వెళ్ళాడు. నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది రాణి మిసెస్ వైకుంఠాన్ని. వస్తారులే, బయటికెళ్ళారు అన్నది మిసెస్ వైకుంఠం. శేఖర్ బయటికి వచ్చేసరికి సునంద రిక్షా ఎక్కింది. శేఖర్ దగ్గరకు వెళ్ళే లోపలే రిక్షా కదిలింది. శేఖర్ కూడా మరో రిక్షా ఎక్కాడు. పరమేశం మరో రిక్షా ఎక్కాడు. శరణాలయం గేటు ముందు రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి హడావిడిగా లోపలికి వెళ్ళబోతున్న సునంద చెయ్యి పట్టుకున్నాడు శేఖర్. దూరంగా రిక్షా దిగి పరమేశం ఒక చెట్టును చాటు చేసుకొని నిల్చున్నాడు. ఏమిటిది? వదలండి, సునంద పెనుగులాడింది. వదలను, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు శేఖర్ ఆవేశంగా. ఏమిటి? ఎందుకు అకస్మాత్తుగా ఇంట్లో నుంచి పారిపోయావు? మీకు అనవసరం. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. సునంద శేఖర్ చేతి నుంచి తన చెయ్యి లాక్కుంది. శేఖర్ సునంద భుజాలు ఒడిసి పట్టుకున్నాడు. నన్ను వదులుతారా, అరవమన్నారా? అరు, నాకేం భయం, నేను పరాయి ఆడదాన్ని పట్టుకోలేదే. సునంద శేఖర్ ముఖంలోకి బేలగా చూసింది. నాకు సమాధానం కావాలి, చెప్పు. ఎందుకు నా నుంచి పారిపోతున్నావు? నన్నెందుకు మోసం చేశావు? నేనెవరిని మోసం చేయలేదు, నేనే మోసపోయాను విసురుగా అన్నది సునంద. నువ్వు మోసపోయావా? నీకు జరిగిన మోసం ఏమిటో చెప్పు. అది నాకంటే మీకే బాగా తెలుసు. శేఖర్ ఆశ్చర్యంగా సునంద ముఖంలోకి చూశాడు. సునంద విసురుగా శేఖర్ చేతుల నుంచి తనను విడిపించుకుని గబగబా లోపలికి నడవసాగింది. ఆగు సునంద, నాకు సమాధానం కావాలి. ఆమె వెనకే శేఖర్ గేటు దాటి లోపలికొచ్చాడు. ఆగండి, ఇది స్త్రీల శరణాలయం, రాత్రిళ్ళు మగవాళ్ళు లోపలికి రాకూడదు అంటూ విసవిసా లోపలికి వెళ్ళిపోయింది సునంద.
శేఖర్ వెర్రివాడిలా సునంద వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. బాబు, బయటికెళ్ళండి, గేటు వేయాలి అన్నాడు వాచ్మన్. శేఖర్ ఉసిగా నడుస్తున్నాడు, ఆలోచిస్తూ నడుస్తున్నాడు. సునంద మోసపోయిందా? అంటే తను మోసం చేశాడా? తనేం చేశాడు? 10 మంది మధ్యలో అల్లరి పాలైన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది మోసమా? ఆమెను మనస్ఫూర్తిగా తన జీవిత భాగస్వామిగా స్వీకరించడం మోసం చేయడమా? కాదు. సునంద ఏదో దాస్తూ ఉంది. ఇందులో ఏదో రహస్యం ఉంది. చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితులు ఏవో ఉన్నాయి. ఆమె గత జీవితం ఎలాంటిదో తనకు తెలియదు. తను అడగలేదు, ఆమె చెప్పలేదు. మరి తనతో వివాహానికి ఎందుకు అంగీకరించింది? తనను ఎందుకింత అవమానానికి గురిచేసింది? బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న శేఖరాన్ని అల్లంత దూరంలో క్రీనీడలో నిల్చుని చూస్తున్న పరమేశం నిట్టూర్చాడు. శేఖరానికి సునంద మీద వ్యామోహం తగ్గలేదు. ఎలాగైనా వాడి మనస్సు విరిచెయ్యాలి, లేకపోతే తను ఆడిన నాటకం తెలిసిపోయే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా పరమేశం బుర్రలో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. వేగంగా ఇంటి వైపుకు నడక సాగించాడు. తెలతెలవారుతుండగా పరమేశం నెత్తిమీద పైపంచ ముసుగ్గా వేసుకుని, ముసుగు కిందగా ఉన్న 2 చేతుల్లో పసిబిడ్డనెత్తుకుని శరణాలయంలో ప్రవేశించాడు. అప్పుడే శరణాలయం ఆవరణలో నిల్చొని స్త్రీలంతా ప్రార్థన ముగించి ఒక్కొక్కరే లోపలికి వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళబోతున్న సునంద సునంద అన్న పిలుపు విని గిర్రున వెనక్కు తిరిగి చూసింది. అమ్మా! ముసుగు వేసుకుని ఉన్న పరమేశాన్ని ఆ మసక వెలుగులో వెంటనే గుర్తించలేకపోయింది. ఎవరు? దగ్గరగా వస్తూ అడిగింది. నేనేనమ్మా. పరమేశం గారా? ఏమిటి ఈ వేళప్పుడు ఇలా వచ్చారు? ఆశ్చర్యంలో తల మునకలవుతూ ప్రశ్నించింది సునంద. పరమేశం జవాబు ఇవ్వకుండా ముసుగులో ఉన్న చేతుల్ని బయటికి చాచాడు. పరమేశం చేతుల్లో నిద్రపోతున్న పసివాణ్ణి, పరమేశాన్ని వెర్రిదాన్లా మార్చి చూస్తూ నిలబడిపోయింది సునంద. ఈ పసికందును తీసుకో తల్లి, వీణ్ణి నువ్వే కాపాడాలి. చేతులు ముందుకు చాచి బిడ్డను అందించాడు. సునంద యాంత్రికంగా చేతులు చాపి పసివాణ్ణి అందుకుంది. ఎవరి బిడ్డ? అయోమయంగా బిడ్డ ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది సునంద. ఎవరి బిడ్డో అయితే నాకెందుకమ్మా ఈ ఆవేదన? గద్గద కంఠంతో అన్నాడు పరమేశం. అంటే? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఎవరి బిడ్డో అయితే నీకెందుకమ్మా అప్పగిస్తాను? సునంద అయోమయంగా చూసింది. అతని మాటల్లోని అంతరార్థం బోధపడటం లేదు. ఈ పసివాడి ముఖం చూడమ్మా, ఎంత అమాయకంగా నిద్రపోతున్నాడు. పాపం, వాడికేం తెలుసు తను ఎవరో చేసిన పాపానికి చిహ్నమని? ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావటం లేదు. దయచేసి ఎవరి బిడ్డో చెప్పండి. వీడు శేఖర్ చేసిన పాపానికి ప్రతిఫలం అమ్మా. సునందకు వెన్నులో ఏదో జరజరా పాకినట్లయింది. నువ్వు గొప్ప త్యాగం చేశావమ్మా. నీ త్యాగానికి ఫలితంగా ఏనాటికైనా శేఖర్, రాణి ఒకటి అవుతారని భ్రమపడ్డాను. అందుకనే ఈ పసివాణ్ణి ఇన్ని నెలలు పెంచాను రహస్యంగా. శేఖర్ నానాటికి రాణికి దూరం అవుతున్నాడే గాని ఆ పై మాటల్ని మింగేసి కళ్ళు తుడుచుకున్నాడు పరమేశం. సునంద మనస్సు విలవిల్లాడిపోయింది. హృదయం ఆక్రోశించింది. శేఖర్ మీద అసహ్యం కలిగింది. రాణిని తలుచుకుని జాలిపడింది. తన చేతుల్లో నిద్రలోనే అమాయకంగా బోసినవ్వులు విసురుతున్న పసివాణ్ణి చూసి గుండె చెరువైంది. శేఖర్ రాణ్ణి వివాహం చేసుకోలేదా? గొంతు బద్దలు చేసుకుని వచ్చాయి మాటలు. లేదమ్మా, వాడు అన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఇంటి పట్టునే ఉండటం లేదు. తాగడం, అర్ధరాత్రి దాకా. ఎందుకులే తల్లి, చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం. సునందకు మాటలు కరువైనాయి. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిందమ్మా. ఈ పసివాణ్ణి ఏం చెయ్యాలో తోచక సతమతమవుతున్న నాకు నువ్వు ఆశాకిరణంలా కనిపించావు. అందుకే గంపెడు ఆశతో నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఇన్నిటికీ నన్నేం చేయమంటారు? ఏం చేసినా నువ్వే చేయగలవు తల్లి. నువ్వు ధర్మయ్య బిడ్డవు. అన్యాయం ఎక్కడ ఎవరికి జరిగినా నీకు జరిగినట్టే భావించే సంస్కారం నీలో ఉందని నాకు తెలుసమ్మా. శేఖర్ మనసు కుదుటపడి రాణిని చేపట్టేంతవరకు
ఈ పసివాడి బాధ్యత నువ్వే తీసుకోవాలి. నేనా? తెల్లబోయింది సునంద. అవును, నువ్వేనమ్మా. నువ్వే చేయగలవు ఈ త్యాగం. ఈ పసివాణ్ణి నువ్వే కాపాడాలి. వీడి తల్లిదండ్రుల్ని ఒక మార్గానికి తెచ్చే బరువు భారం నీ మీదే పెడుతున్నాను దీనంగా అర్థించాడు. సునంద కళ్ళల్లో నీరు తిరిగింది. పసివాడి ముఖంలోకి జాలిగా చూసింది. నువ్వు కాదనవని నాకు తెలుసు. నీ మనస్సు వెన్నలాంటిదమ్మా. వస్తాను తల్లి. సునందకు మరో మాట మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అంగలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు పరమేశం. చేతుల్లో పసిబిడ్డతో పరమేశం వెళ్ళిన వైపే చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది సునంద. సునంద! లలిత పిలిచేంతవరకు సునంద ఈ లోకంలో లేదు. ఎవరా బిడ్డ? ఆశ్చర్యంగా ప్రశ్నించింది లలిత. చేతుల్లో ఉన్న బిడ్డ కళ్ళు తెరిచి కెవ్వున ఏడవసాగాడు. సునంద బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఎవరి బాబు సునంద? బాబుకు ఆకలి వేస్తున్నట్టుంది, పాలు పట్టాలి, పద. లలిత ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే లోపలికి నడిచింది సునంద. ఆశ్చర్యంతో తల మునకలవుతూ లలిత సునందను అనుసరించింది. సునంద బాబుకు పాలు పట్టింది. పాలు తాగి నిద్రపోతున్న బిడ్డ ముఖంలోకి చూస్తూ ఆలోచనలో పడింది. శేఖర్ను తలుచుకుంటేనే విరక్తి ఆమె మనసును చుట్టేస్తూ ఉంది. రాణి జీవితం గురించి ఆలోచించసాగింది. బిడ్డ భవిష్యత్తు గురించి మదనపడసాగింది. ఇక్కడితో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి చక్కటి రచన రాబందులు రామచిలకలు 8వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.